హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో ఎండు చేపలు గోంగూర వేసి కూర చేసుకుంటున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా ఎండు చేపలు తీసుకొని పైన ఉన్న తాటంతా తీసేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని అవి వేసుకోవాలి. తర్వాత ఒక టమాటాలు కట్ చేసుకొని అవి తీసుకోవాలి. తర్వాత ఒక స్పూను పసుపు వేసుకోవాలి. మన పైసకి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. దీంట్లోనే ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. ఉప్పు వేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాము. ఇది మొత్తం కలిపేసుకోవాలి. మనం గోంగూర వేస్తాం కదా, ఈ విధంగా బాగా మంచి కలర్ వచ్చేటట్టు కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపేసుకున్నాం కదా, దీంట్లోకి తగినన్ని వాటర్ పోసుకోవాలి. అంటే ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాము. ఇది మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. దీంట్లో కరివేపాకు వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత 3 కట్టలు గోంగూర తీసుకొని అవి శుభ్రంగా ఒలుచుకొని బాగా కడుక్కోవాలి. గోంగూర మట్టి లేకుండా చేసుకోవాలి. ఇప్పుడు ఒక దబర తీసుకొని దాంట్లో పెట్టేసుకోవాలి. నీళ్ళన్నీ లేకుండా తీసుకొని గోంగూర అంతా కడిగి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోకి 1 గ్లాసు వాటర్ తీసుకోవాలి. వాటర్ పోసేసుకున్నాం కదా, స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. గోంగూర ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు దించి బాగా దీన్ని పప్పు గుర్తేసి బాగా మెత్తంగా రుబ్బుకోవాలి. ఇది మొత్తం ఈ విధంగా రుద్దుకోవాలి. ఇప్పుడు కూర ఉడికిందో లేదో మూత తెచ్చొద్దాం. ఈ విధంగా వాటర్ అంతా ఇనికిపోవాలి. మనం అంతా కలిపి పెట్టాం కదా. ఇప్పుడు మనం ముందుగా గోంగూర రుబ్బి పెట్టుకున్నాం కదా, అది కూడా ఈ కూరలో పోసుకోవాలి. ఇది మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. చిన్నంగా కలుపుకోవాలి. మన చేపలు ఇరిగిపోకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు మనం ఇదో బౌల్లోకి తీసేసుకోవాలి కూర అంతా. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర ఎండు చేపల కూర రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.